హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరించే పావు బాజీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో మరి లేట్ చేయకుండా ఈ నోట్లో నీళ్ళూరించే పావు బాజీని సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దానికోసం ఒక కుక్కర్ని తీసుకొని ఇక్కడ పైన తొక్క తీసుకున్న ఆలూలని 1.5 కప్పు వరకు తీసుకున్నానండి. అంటే 3 ఆలూలను తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత ఒక పెద్ద క్యారెట్ని తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు కూడా పచ్చి బఠానీ ఉంటుంది కదా, మటర్ పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 3 పండు టమాటోలని తీసుకున్నానండి. అంటే ఒక ఫుల్ కప్ వరకు పండు టమాటోలను తీసుకొని అండ్ ఇందులోకి 1 స్పూన్ వరకు కారం అండ్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మళ్ళీ 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అదే కప్ తోటి నేను 2 కప్పుల వరకు కూడా వాటర్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోయిద్దండి. మనకి ఈ వెజిటబుల్స్ అనేవి మెత్తగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నాకైతే ఉడికిపోయినాయండి. పూర్తిగా విజిల్ చల్లారిన తర్వాత ఇక్కడ చూసారు కదా, వెజిటబుల్స్ క్యారెట్ ఆలు అనేది చక్కగా ఉడికిపోయిందనమాట మెత్తగా. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు ఈ వాటర్ ఏమీ డ్రైన్ చేయకుండా ఈ వాటర్లోనే దీన్ని మెత్తగా ఎనుపుకోండి. నేను ఇక్కడ పప్పు గుత్తితోటి వెనుపుతున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా మెత్తగా వెనుపండి. మెత్తగా అంటే మరీ మెత్తగా వెనుపొద్దండి, ఎందుకంటే ఇది మనకి ఉడకాలన్నమాట. కొంచెం పలుకుగా ఉండేటట్టే చూసుకోండి. మరీ మెత్తగా వెనిపినా అంత టేస్ట్ అనేది బాగోదనమాట. ఆ తర్వాత ఒక లోతుగా ఉన్న పాత్రను ఏదైనా పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఒక పెద్ద క్యాప్సికమ్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ క్యాప్సికమ్ కూడా మనకి మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ అలాగే 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్టు అండ్ అలాగే ఇక్కడ కస్తూరి మేతిని కొంచెం చేయితో నలుపుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ వరకు కూడా కస్తూరి మేతి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పవ్భాజీ మసాలా అండి. ఇది హోమ్ మేడ్ పవ్భాజీ మసాలా. దీన్ని నెక్స్ట్ వీడియోలో ఎలా చేశానో చెప్తాను. అండ్ ఆ తర్వాత ఇది కూడా 2 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అనేవి కొంచెం బాగా పట్టే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మెయిన్గా పవ్భాజీ మసాలా అనేది స్కిప్ చేయొద్దండి. మెయిన్ దానివల్లే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ ఆలు అండ్ పచ్చి బఠానీ ఈ మిశ్రమంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం 2 కప్స్ వరకు కూడా వాటర్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం మనకి ఉడకాలన్నమాట. ఇంకా ఇలా 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం పల్స్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఇది దగ్గరగా ఉడకాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా దగ్గరగా ఉడకాలండి. ఒక 20 మినిట్స్ పాటు ఉడికితే సరిపోయిద్దనమాట. మంటని తక్కువ మంటలో పెట్టుకొని కొంచెం ఇది బాగా ఉడికించుకోండి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి, ఎల్లో ఫుడ్ కలర్ని. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మనకు స్ట్రీట్ స్టైల్లో లాగా రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా మనకి పావులోకి కర్రీ అయితే రెడీ అయిందండి. అంటే బాజీ అయితే రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఇక్కడ పావుస్ అనేవి బయట తీసుకున్నానండి. మనకి ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి. ఇక్కడ నాకు ప్యాక్ వచ్చేసి 40 రూపీస్ ఏమో పడిందండి. 6 బన్స్ వరకు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. చాలా సింపుల్గా ఓవెన్ లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు అండి. నాకు ఇంకా టైం లేక నేను బయట
తీసుకున్నవి చేస్తున్నాను. ఈ బన్స్ అనేవి కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీనిపైన కొంచెం బటర్ని అప్లై చేయండి. బటర్ లేనట్లయితే నెయ్యిని కూడా అప్లై చేయొచ్చు. అండ్ బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం కారం, అలాగే సాల్టు అండ్ ఈ పావుబాజీ మసాలాని కూడా కొంచెం అంత యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం బన్స్ తీసుకున్నాం కదా, ఈ బన్స్ని 2 వైపులా కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇవి రోస్ట్ చేసుకోవడమేనండి. అండ్ పైన కూడా కొంచెం నేను ఇక్కడ బటర్ని అప్లై చేస్తున్నాను. ఇలా మంచిగా 2 వైపులా కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. అంతేనండి. దీన్ని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, లెమన్ తోటి సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం మర్చిపోరండి. మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుందనమాట. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. నేను ఆ రోజు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. అంటే డిన్నర్ని స్కిప్ చేసేసి ఇంకా ఈ పావుబాజీని తినేసామన్నమాట మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఈ టేస్ట్ని మాత్రం మర్చిపోరండి. చూసారు కదా మరి వీడియోనైతే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటువంటి రెసిపీస్ అన్నీ మన ఛానల్ నుంచి రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.